చదవండి. అతడు పరిశుద్ధాత్మతోను చూడండి అతడు నిండుకొనిన వాడై సత్పురుషుడు. చూడండి, విశ్వాసంతో ఉన్నాడు. మూడోదిగా సత్పురుషుడుగా ఉన్నాడు. నేను అంటున్నాను, సంఘం కొరకు నువ్వు కూడా అలా ఆశపడితే, సంఘం కొరకు నువ్వు కూడా అలా తాహతపడితే, సంఘం చూసి నువ్వు కూడా సంతోషిస్తే, ఈ రోజున ప్రియ దేవుని బిడ్డలారా గమనించండి, నీ మనసులో దేవుడు నీకు ఇచ్చిన భారాన్ని బట్టి దేవుడు సర్టిఫైడ్ చేస్తాడు. ఏమని చేస్తాడు చెప్పమంటారా? ఆయన అన్నాడు, ఆయన ఏమండి చక్కటైనటువంటి విశ్వాసం కలిగిన వాడు. రెండోదిగా అంటున్నాడు కదండి, సత్పురుషుడు అన్నాడు. ఇకపోతే మూడోదిగా చెప్పాలంటే ఆయన పరిశుద్ధాత్మ చేత నింపబడిన వాడు. చూడండి, ఆయన ఇలా వచ్చాడో లేదో కానీ దేవుడు ఆత్మ ఆయన చెప్తుంది ఆయన ఎవరో కాదు. ఆయన ఎవరో తెలుసా? బర్నబా. హీఈస్ ద ఫిల్డ్ విత్ ద హోలీ స్పిరిట్ అండ్ హీఈస్ ద ఫెయిత్ఫుల్ మ్యాన్ ఆఫ్ గాడ్ అండ్ హీఈస్ వన్ హీఈస్ ద రైచియస్ మ్యాన్. బాగా వినాలి. ఆయన ఎలా ఉన్నాడో తెలుసా? సత్పురుషుడుగా ఉన్నాడు. పురుషులారా ఇక్కడ చాలా మంది ఉన్నారు కదా ఈ ఆత్మీయ కొడుకులో. మిమ్మల్ని సత్పురుషులని ఎప్పుడు పిలుస్తారు? మీరు అన్ని బాధ్యతలు బాగా నిర్వర్తిస్తే పిలుస్తారు. దేవునికి స్తోత్రం కదండి. ప్రస్తుతానికి సత్పురుషుడు అనేటువంటి మాట ప్రియ దేవుని బిడ్డలారా గమనించిన ఎవరు వాడడం లేదు. కేవలం అది సినిమాలకి మాత్రమే అంకితం అయిపోయింది. అవును కదా? జెంటిల్ మ్యాన్ అంటారు ఇంగ్లీష్లో, లేకపోతే పర్ఫెక్ట్ మ్యాన్ అంటారు కదండి. నిజంగా దేవుడు అన్నాడు ఆయన ఎవరో తెలుసా? సత్పురుషుడు అన్నాడు. సత్పురుషుడు అంటే ఇక మామూలు వ్యక్తి కాదైనా అని అర్థం. ఎందుకు ఏం మనిషి అంటే ఆయన పరిశుద్ధాత్మ చేత నింపబడిన వాడు మొట్టమొదటిగా. రెండోదిగా చెప్పండి, విశ్వాసం కలిగిన వాడు. నా యందు మంచి విశ్వాసం కలిగిన వాడు, నా యందు మంచి పరిశుద్ధాత్మ కలిగిన వాడు. మూడోదిగా ఏంటి చెప్పంటారా? ఈ రెండు ఆయనలో పనిచేస్తున్నప్పుడు నాకు కనిపించాడు. అందుకనే అక్కడ ఉన్న వాళ్ళ క్రింద పని చేస్తున్నటువంటి బర్నబాను మాత్రమే పంపించాడు. కానీ నేనంటానేంటో తెలుసా? ఇక్కడ దేవుని పని కొరకు పంపించాడు కనుక, అంతియోకాకు దేవుడు పంపించాడు కనుక, ఇప్పుడు ఆ 12 మందిలో నిజంగా గొప్పోడు ఎవడన్నా ఉన్నాడు అంటే బర్నబయ్య. అందుకనే సత్పురుషుడు అయిపోయాడు. దేవునికి స్తోత్రం.